ఏపీలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజులుగా తీవ్రమైన వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 51 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తూ ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. మరొక వారం 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. తిరుపతిలో కూడా గత వారం రోజుల నుంచి కూడా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఇప్పటికే అంటే ఉదయం 9 గంటలు 10 గంటల తర్వాత అంటే ఆఫీసులకు వెళ్లాలన్నా కూడా లేదంటే కూలి పనులు వెళ్లాలన్నా కూడా చాలా రకాలుగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగానే చిరు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, తిరుపతి పట్టణంలో ఒకసారి చూస్తే కన్నా అందరూ కూడా తలకి హ్యాట్స్ వేసుకోవడం కానీ లేదంటే ఇట్లా గ్లాసెస్ పెట్టుకోవడం కానీ ఇదంతా కూడా పెట్టుకుని చాలా రకాలుగా అంటే రోడ్లపైకి వస్తున్నారు. మధ్యాహ్నం 12-2 గంటల లోపల దాదాపుగా ఒక 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి ముందుగానే పుణ్యక్షేత్రం, ఇక్కడికి పెద్ద ఎత్తున యాత్రికులు భక్తులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఎట్లా ఎండలు ఎట్లా ఉన్నాయంటే ఎక్కువగానే ఉంది. ఎక్కువగానే ఉన్నాయా? ఎన్ని రోజులుగా ఉన్నాయి టెంపరేచర్ తిరుపతి? లేదు అంటే పోయినసారి కంటే ఈసారి ఎక్కువగానే ఉంది, చాలా ఎక్కువగానే ఉంది. ఏం చేస్తున్నారు? మేము బ్యాంక్ వర్క్ ఉంటాం. సో చూడొచ్చు, వీళ్ళందరూ కూడా అంటే సహజంగా ఎక్కువగా ఉద్యోగం కోసం వీళ్ళందరూ కూడా అంటే చాలా చోట్ల పనిచేస్తూ ఉంటారు. సరే, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఎట్లా ఉన్నాయి? చాలా ఎక్కువ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఈ మధ్యలోనే మామూలుగా ఈ సంవత్సరం ఎక్కువ. చూడండి, హ్యాట్స్ పెట్టుకున్నారు. అదేవిధంగానే చూస్తే కన్నా వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్, ఎందుకంటే తిరుపతి యాత్రికుల ప్లేస్, అదేవిధంగానే ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. రాయలసీమ జిల్లాలో నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు హాస్పిటల్స్ ఇట్లా తిరుపతి రుయా గానీ అదేవిధంగానే ఇట్లా సిమ్స్, ఇట్లా బర్డ్స్ హాస్పిటల్, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా స్థానికులు తో పాటు ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎండలకు సమస్య ఉన్న కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పొచ్చు. ఇందాక కూడా కొంతమంది మాట్లాడుతూ తిరుపతిలో టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని మేము రోడ్ల పైన ప్రయాణాలు చేస్తున్నాం అంటున్నారు. మరోవైపు చూస్తున్నట్టయితే కన్నా ఈ ప్రభావం గత వారం రోజుల నుంచి ఎక్కువగా ఉంది. అంటే వాతావరణంలో మార్పుల కారణంగా, అంటే గత 2-3 రోజుల క్రితం వర్షాలు కురుస్తాయని అనుకున్నప్పటికీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా ఆ వర్షాలు అనేది ముందుగా రాలేదు. అందువల్లనే ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఎక్కువగా అంటే డాక్టర్లు చెప్పేది ఒకటి, ఎక్కువగా శీతల పానీయాలు ఏదైతే ఉన్నాయో జ్యూసెస్ కానీ ఇటువంటివన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగానే సహజంగా మనం అంటే వెంటనే ఎండ తీవ్రతకి అంటే లిక్విడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మార్కెటింగ్ లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా చాలా స్పష్టంగా కనపడుస్తుంది. సార్, ఏం చేస్తుంటారు సార్ మీరు? ఎండలు ఎట్లా ఉన్నాయి? విపరీతంగా ఉండదు, చాలా అబ్నార్మల్ గా ఉండదు. ఎండకి తట్టుకోలేకుండా టోపీలు వేసుకొని కాంట్రాక్ట్ వర్క్, పెయింటింగ్. ఎన్ని రోజులుగా ఉంది సార్ మామూలుగా సహజంగా అంటే గత ఏడాది ఈ ఏడాది ఇప్పుడు ఎందుకో తెలియదు, ఈ సంవత్సరం అయితే ఎక్కువగా ఉండదు. చూడొచ్చు, అందరూ కూడా అంటే హ్యాట్స్ వేసుకొని వెళ్తున్నారు. ఎట్ సార్ టెంపరేచర్ ఎట్లా ఉంది సార్? చాలా ఎక్కువ ఉంది. ఏం చేస్తున్నారు సార్? ప్రజలైతే ఖాళీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఇచ్చేసారు. ఎండలు ఎట్లా ఉన్నాయి సార్ తిరుపతిలో? ఎండలు ఎక్కువగా ఉన్నాయి, టెంపరేచర్ అంటున్నారు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువగా. సో ఒకసారి ఆటో డ్రైవర్లు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళు నిత్యం కష్టపడుతూ ఉంటారు. అన్న ఎట్లా ఉంది అన్న టెంపరేచర్? ఎట్లా ఉంది తిరుపతి? చాలా ఎక్కువ ఉందన్న. సో మొత్తం మీద ఒకసారి చూస్తే ఈ రకంగా ప్రభావం ఉంది తిరుపతిలో. మనము చూడొచ్చు, సిగ్నల్స్ పాయింట్స్ లో ఆగాలంటేనే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. సో మహిళలు అయితే ఇవే అంటే తలకి క్యాప్స్ వేసుకొని కావడం ఇలాంటివన్నీ కూడా వేసుకొని కూడా వెళ్తున్నారు. సో తిరుపతిలో దాదాపుగా 39, 40, 41 డిగ్రీల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం ఇంకా కూడా ఈ నెలంతా చివరంతా వరకు కూడా ఉంటుంది. రేపు నెల నుంచి మరికొంత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతాయి. అవసరం వస్తే 44, 45 డిగ్రీల వరకు కూడా తిరుపతిలో ఉష్ణోగ్రతలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం చాలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డాక్టర్లకు సంబంధించి మాత్రం ఎక్కువగా జ్యూసెస్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఇట్లా ఏదైతే అంటే సహజంగా మనం ఇళ్లలో తయారు చేసుకునే మజ్జిగ ఇలాంటివన్నిటిని కూడా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా వయసు పైబడిన వారు అంటే ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఇళ్లకే పరిమితం. ఎట్టి పరిస్థితుల్లో బయట ప్రాంతాలకు వస్తే మాత్రం వడదెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంది. ఎండతో
ఈ ఈదురుగాలు కానీ వడగాలులు ఎక్కువగా వీచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సంకేతాలు మాత్రం డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో తిరుపతిలో మాత్రం దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతానికి నమోదవుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.